11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం వరకు ఉత్తర ప్రచుత రీతిలో చదువుతుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలను ఉత్తర ప్రచుత రీతిలో చదువుతుందాం. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అతడు అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. యేసు నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పెను. తను అప్పగించు వారిని ఎరిగినగా మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. దేవుని పరిశుద్ధమైనటువంటి బల దగ్గరకు మనం తీసుకుని రాబడుతూ ఉంటున్నాం. ప్రతి భోజనపు పంక్తి దగ్గర ప్రభువు తన శిష్యులైనటువంటి వారికి శ్రేష్టమైనటువంటి పాఠములను నేర్పిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి బల్ల ప్రభు యొక్క శరీరాలను జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్యలో కలిగిన వారంగా ఉంటున్నాం. ఆయన వాక్యమును నెరవేర్చడానికి ఆ విధంగా ప్రభు యొక్క బల్ల దగ్గర సమీపిస్తూ ఉంటున్నాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అని ఆయన సెలవిచ్చాడు కనుక నిత్య జీవం కోసమై ఆశించి ఆ బల్లను మనం సమీపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. ధన్యులం. ఒకవేళ ఇటు అనుభవంలోనికి రానటువంటి వారు లోకంలో అనేకులు ఉన్నారు. కొన్నిసార్లు వారు ప్రభు ఎరిగినటువంటి వారే, రక్షింపబడినటువంటి వారుగా కూడా ఉన్నారు. ప్రభు వల్ల ఎక్కించడానికి వారి యొక్క జీవితాల్లో నిర్లక్ష్యత చూపించేటువంటి అనుభవం బాగా కనబడుతుంది. అంత్య దినాల్లో ఇటు అపాయకరమైనటువంటి సంగతులు ఉంటాయని దేవుని వాక్యం ముందుగానే జ్ఞాపకం చేస్తూ వచ్చింది. కాబట్టి సమయంలో సద్వినియోగం చేసుకోండి, జ్ఞానుల వలె ప్రవర్తించండి అని దేవుని వాక్యం హెచ్చరిక చేసింది. ఎవరిని? దేవుని ప్రజలైనటువంటి వారిని. అన్ని జనులకు చెప్పేటువంటి సువార్త వేరే ఉంది. ఆయన తన స్వజనులైనటువంటి వారికి చెప్పినటువంటి సువార్తమానము వేరుగా ఉంది. వాటిని విభజించి మనం ఆలోచన చేయాలి. అన్నీ ఒకే దానికి సంబంధించినటువంటివి కాదు. దేవుడు తనను వెంబడించేటువంటి వారిని పరలోకరాజ్యం కోసమే సిద్ధపరచడానికి ఆయన బల్ల దగ్గర చేరినప్పుడల్లా వారితో మాట్లాడుతూ వచ్చాడు, వారిని చక్కపరుస్తూ వచ్చాడు, వారికి బోధిస్తూ వచ్చాడు, వారిని నూతనమైన మార్గంలో నడిపించడానికి త్రోవ చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు కృపను బట్టి అంటే రక్షించబడినటువంటి జనాంగంగా మనం చేయబడి ఆయన పరిశుద్ధమైనటువంటి బల చుట్టూ ఆ భోజన పంక్తిలో చేరినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి అనుభవం మన యొక్క జీవితాన్ని నిత్య జీవాన్ని నిరీక్షించేటువంటి అనుభవంలోకి తీసుకుని వెళుతుంది. ఒకవేళ ఆయన శరీరాల్లో ఏకీపించకపోతే నిత్య జీవాన్ని నిరీక్షించడానికి మనకి ఏ విధమైన ఆధారాలు లేవు. మరైతే ప్రభు కృపను బట్టి ఆ బల దగ్గరికి తీసుకున్నాబడ్డాం కనుక యోగ్యమైన అనుభవంతో ఆ బలలో చేవేస్తే
ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనలను ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి వాడిగా ఉంటాయి. ఇది ఒక నిరీక్షణ. ఇటు నిరీక్షణ కలిగినటువంటి వారు ధన్యులు. గత కాలంలో నిరీక్షణ లేనటువంటి వారిగా జీవిస్తూ వచ్చాం. మరి మానవ జీవితం యొక్క ముగింపుని గురించి లోకము అనేక విషయాలు చెప్తూ వచ్చింది. అయితే దాని యొక్క స్థితి అంతమున దాని యొక్క అనుభవం ఏమైందో దాని గురించి వివరించడంలో ప్రతి గ్రంథము కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. అయితే దైవ గ్రంథమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మానవుని యొక్క జీవితపు అంత్యస్థితి ఏంటి, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే తాను ఏ విధంగా ఉండబోతున్నాడు, అక్కడ తన యొక్క స్థితి ఏమైంది అనే దాన్ని అంతము వరకు, చివరి అనుభవం వరకు ఏమాత్రము అనుమానం లేకుండా వివరిస్తూ వచ్చినటువంటి గ్రంథం ఇది ఒకటేనేమో. దీని యొక్క అనుభవాలు ఆ విధమైన స్పష్టతను మనకు కలుగు చేస్తున్నాయి. బట్ ప్రియులారా, నిరీక్షణ కలిగినటువంటి వారమై, విశ్వాసం కలిగినటువంటి వారమై, ప్రభు రాజ్యమును ఆశించేటువంటి వారమై ఆయన బల చుట్టూ చేరినటువంటి వారంగా ఉంటున్నాం. అలా అయితే ఆ బలలో ఏకీవించడానికి తిరిగి మన యొక్క జీవితాన్ని కొంత నూతనమైనటువంటి అనుభవం ద్వారా నడిపించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఈ కార్యం జరిగించినటువంటి సమయం ఎటువంటిదంటే 4వ వచనంలో చదువుతున్నాం. 10వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పాయవస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. నిజానికి భోజన పంక్తి దగ్గర కూర్చున్న తర్వాత ప్రభు ఏం చేస్తాడు? ఆ రొట్టె విరిచి వారికి పంచి ఇస్తాడు. మీరు దీన్ని పంచుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆ పాత్రను అందించాడు వారికి. వారు దాన్ని సేవిస్తూ వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. ఒకవేళ ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత దాని గురించినటువంటి విశిష్టత తెలియజేశాడు. ఇది నా శరీరం అని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఇది నా రక్తము వల్లైనటువంటి నిబంధనతో కూడినటువంటి అనుభవం అని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. మీరు దీన్ని మరలా నేను వచ్చే పర్యంతము చేస్తూ ఉండండి అని కూడా వారికి తెలియజేస్తూ వచ్చాడు. ఆ విధంగా పరిశుద్ధ బల యొక్క అనుభవము ప్రభువు రాక పర్యంతము విశ్వాసి తన యొక్క జీవితంలో నమ్మకంగా వెంబడించవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకసారి లేకపోతే కొంతకాలం నేను అనుభవించానులే, ప్రభు వల్ల ఏకీవించాను, చాలు ఇంకా అనుకోవడానికి అవకాశం లేదు. అంతవరకు అనగా ప్రభు వల్ల వచ్చే పర్యంతము దానిలో ఏకీవిస్తూ మన యొక్క విశ్వాస జీవితాలను ప్రభు కోసమై సిద్ధపరచుకుంటూ ఉండుట ఎంతైనా అవసరంగా ఉంటుంది. అయితే ఆ బల దగ్గర ఆయన బోధిస్తూ వచ్చినటువంటి పాఠము, దాని యొక్క అనుభవాలు చాలా విశేషంగా మనకు కనబడుతున్నాయి. నిజానికి ఆయన బల దగ్గరికి వచ్చినప్పుడల్లా భోజనం చేయడమే ఆయన ప్రాముఖ్యమైనటువంటి పని కాదు, కానీ ఆయన అంటాడు మీకు తెలియనటువంటి ఆహారం నాకు ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ఆ శిష్యులు ఊళ్ళోకి వెళ్ళారు, ఏదో కొంచెం భోజన పదార్థాలు సమకూర్చుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అయా ప్రభా భోజనం చేయండి, మరి చాలా అలసిపోయారు కదా, పెందలకడ లేచి మార్గమంతట్లో కూడా నడుచుకుంటూ వచ్చారు. మధ్యాహ్నం అయిపోయింది, అలసిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. మరి వాళ్ళు ఆయన చూడలేక వెళ్ళారేమో ఊర్లోకి, ఏదో ఆహారం సమకూర్చుకుంటూ వచ్చారు. మరి ఎవరైనా అడిగి తెచ్చారో లేక కొని తెచ్చారో, మొత్తానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమన్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాము. ఏమన్నారండి? 31-32 వచ్చిన యోహాను సువార్త 4వ అధ్యాయం 37-32 వచ్చిన. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, ప్రభు చెప్తున్నాడు వారితో, నాకు వేరే ఆహారం ఉంది భుజించడానికి. మరి భౌతికమైనటువంటి ఆహారాన్ని గురించినటువంటి సంగతులు కాదేమో. ఏంటి ఆ ఆహారం? ఏ విధమైనటువంటిది? 4వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఆ ప్రభు యొక్క ఆహారం ఏంటి? ఆయనను తృప్తిపరచగలిగినటువంటి సంగతి ఏంటంటే తను పంపిన వారి యొక్క చిత్తమును నెరవేర్చుట. ఆ విధంగా ఆయన అప్పగించినటువంటి పని తుదముట్టించుట, ఈ పనిలో ఆయన ఉన్నాడు. అలా అయితే మనం ఏ పనిలో ఉండాలి? ఒకవేళ మనం కూడా మన పనులు, మన బాధ్యతలు మనం కలిగి ఉంటాం. మరి ఆ ప్రభు మన పనులను చేయమని చెప్పాడు కదా, మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలి అని చెప్పాడు కదా. కాబట్టి చాలా మంచి బాధ్యతలు లోకంలో మనకు ఉన్నాయి అని మనం అనుకుంటూ ఈ శరీర సంబంధమైన అనేకమైన బాధ్యతలు మనం నెరవేరుస్తూ కొన్నిసార్లు వాటితో మాత్రమే తృప్తి చెందేటువంటి వారంగా ఉంటాం. అయితే పరలోక తండ్రి
తండ్రి మన గురించి కలిగి ఉన్న ఆలోచన ఏంటో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఏమది? నన్ను పంపిన వారి చిత్తమును నేను నెరవేర్చుట. ఈనాడు నీవు నేను కూడా లోకంలో మనను ఏర్పరచుకున్నటువంటి ఆ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ పని విషయమై మనము ఆశ కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందునిమిత్తమై మనం ఎప్పటికప్పుడు ప్రభు బల దగ్గర సిద్ధపరుచుకుంటూ వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన త్వరలో రాబోతుంటున్నాడు కనుక ఆయన పనిని తుదముట్టించేటువంటి బాధ్యత మన మీద ఉంచిన వాడిగా ఉంటున్నాడు. ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఉదిగాంతముల వరకు నన్ను గుర్చినటువంటి సువార్త మీరు ప్రకటించవలసి ఉంది. నిజానికి ఆ విధంగానే వారి యొక్క జీవితాలను వారిగా అర్పణగా చేసుకుంటూ వచ్చారు ఆ శిష్యులైనటువంటి వారు దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చేస్తూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అయ్యలారా, మేము మీ మాట వినడం న్యాయమా, దేవుని మాట వినడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. వారిని క్రీస్తు యొక్క సువార్తను చెప్పకుండా అడ్డగించిన కాలంలో మరి అనేకమైనటువంటి అనుభవాలు ఆ శిష్యులైనటువంటి వారు అందరూ కూడా వారు నెమ్మదిగా వారి యొక్క జీవితాలను ముగించినటువంటి వారుగా లేరు. వారందరూ కూడా హతసాక్షులుగా చేయబడుతూ వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. తోమా అనేటువంటి ఆ శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. ఆయన కూడా ఆ క్రీస్తు నిమిత్తమై హతసాక్షిగా చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతో ప్రయాసతో మరి ప్రయాణం మరి ఆ ఇశ్రాయేలు దేశం నుండి లేకపోతే యెరూషలేము ఆ ప్రాంతాల నుండి భారతదేశానికి రావడం ఆ దినాల్లో సాధారణమైనటువంటి సంగతి ఏమి కాదు. సముద్ర ప్రయాణం దానికి అనుభవం ఎంతో కష్టకరమైనదే. మరి ఆ మనుషులు తలస్తుంటున్నట్లుగా మరి ఈనాడు నిన్న భారతదేశంలోనికి వచ్చినది కాదు సువార్త. ఆ 55వ మరి సంవత్సరం మొదటి శతాబ్దంలో 55వ సంవత్సరం దాని యొక్క అనుభవం ఆ పరిస్థితుల్లో ఆ కాలంలో ఆయన భారతదేశానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. ఈనాటికి కూడా అనేకమైనటువంటి గుర్తులు మనకు కనబడుతూనే ఉంటున్నాయి. మెట్టుకు ఆయన తన శిష్యులైనటువంటి వారికి బోధించినటువంటి పని ఏంటంటే మీరు మేలైనటువంటి దాన్ని జరిగించవలసి ఉంటుంది. ఆ బల దగ్గర 13వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చదువుతూ వచ్చిన మాటల్లో ఆయన బల చుట్టూ చేరినప్పుడు తన శిష్యులైనటువంటి వారికి పాఠం నేర్పిస్తున్నారు. అయ్యా, మీరు ఏం చేయాలి? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుట అనేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి. అనగా క్రీస్తు యొక్క నిజమైనటువంటి సాక్షులుగా వారి యొక్క జీవితాన్ని వారు కలిగినటువంటి వారుగా ఉన్నారని ప్రభు ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చడమే ఆయనకు ఆహారంగా ఉండవలసి ఉంది. ఈనాడు నీకు నాకు కూడా ప్రభు యొక్క చిత్తం నెరవేర్చడమే మనకు ఆహారం అయితే మనం ఎంతో ధన్యులంగా చేయబడేటువంటి వారంగా ఉంటాం. అలా అయితే భౌతికమైనటువంటి ఆహారం అవసరం లేదా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ భౌతికమైనటువంటి ఆహారాన్ని కూడా ప్రభు ఇచ్చాడు, దాన్ని కలిగి ఉంటాం. అయితే మరి నరుడు దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతికేటువంటి వాడుగా ఉంటాడు. ఇది ఇంకా శ్రేష్టమైనటువంటి అనుభవంగా మనకు జ్ఞాపకం చేస్తుంది పరిశుద్ధ గ్రంథం. ప్రియులారా, ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి వారిగా మన యొక్క జీవితాన్ని ఉంచుకోవడం మనకెంతైనా అవసరంగా ఉంటుంది. భక్తులు మరి దాని గురించి బోధిస్తూ ప్రభు యొక్క ఉపదేశము చాలా విశిష్టమైనటువంటిదిగా ఉంది. ఆయన ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకున్నాడు, ఒక తువాలు నడుము కట్టుకున్నాడు, మళ్ళీ తన శిష్యులైనటువంటి వారు అందరి దగ్గరికి వస్తున్నాడు. వాళ్ళ పాదాలు కడగడానికి మరి ఆయన ఇష్టపడుతున్నాడు, వాటిని తుడుస్తూ ఉన్నాడు. మళ్ళా ఆ తుండు తీసుకుని మళ్ళా కట్టుకుంటున్నాడు, మళ్ళా ఇంకొక శిష్యుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఈ విధంగా తన యొక్క మంచితనాన్ని అక్కడ వారి మధ్యలో కనపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏ విధంగా అంటే వారు ఒకరి విషయమై ఒకరు ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలనేది ఆయన యొక్క సంకల్పం ఏంటో అయి ఉంటుందేమో. ఒకవేళ మేలు చేయట మరి నీ చేతనైనంత మటుకు అనేటువంటి మాట వాడాడు భక్తుడు ఒక చోట. మేలు చేయట, నీ పొరుగువానికి మేలు చేయట అనేటువంటి సంగతి ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉందని చెప్తూ ఉంటున్నాడు. అది ఒకవేళ మన యొక్క జీవితాన్ని నూతనమైనటువంటి శుద్ధీకరణలోనికి తీసుకుని వస్తుంది. వాడి పాదాలు కడిగితే నాకేం శుద్ధీకరణ వస్తుంది? పాదాలు కడిగేటువంటి అనుభవం కాదక్కడ. నిజానికి నా పొరుగువాన్ని నేను క్షమించగలిగితే నాలో పూర్తి ఏమవుతుందన్నమాట, నెమ్మది కలుగుతుంది. అప్పుడు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో నేను నా పొరుగువాడు కలిసి సంతోషంగా ఏకీభవించవచ్చు. మరి ఆ విధమైనటువంటి సంగతిని ప్రభు ఇక్కడ బోధిస్తున్నాడు. మేలు చేయుట లేక మంచితనము అనేటువంటి అనుభవాన్ని ఇక్కడ ప్రభు బోధిస్తుంటున్నట్లుగా మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే పేతురు అంటాడు, అయా ప్రభు, దయచేసి నా పాదాలు నీవు కడగొద్దండి అని చెప్తున్నాడు. తన యొక్క
జీవితం పవిత్రంగానే ఉందనేది పేతురు యొక్క తలంపు. నిజమే, అనేక సార్లు మనం అనుకుంటాం ప్రభు వాళ్ళ దగ్గరికి నేనంతా బాగానే ఉన్నాను కదా, రోజు వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మరి అప్పుడప్పుడు దేవుని మందిరానికి కూడా వెళతా ఉన్నాను, మెట్టుకు నా జీవితం బాగానే ఉంది భక్తిగానే, కాబట్టి ఏం అవసరం లేదు, మళ్ళా కొత్తగా కడుక్కోవాలనేటువంటి అవసరం ఏమీ లేదు, క్షమించమని అడగవలసిన అవసరం అసలే లేనే లేదు, నేను బాగానే ఉన్నాను అని తలంచేయకుండా అనుభవం కలిగినటువంటి వారంగా మన జీవితాలను కొన్నిసార్లు కొనసాగింప చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రభు చెప్తున్నాడు పేతురుతో ఏమని, నేను నిన్ను కడగనట్లయితే నాతో నీకు పాలులే. మరి ప్రభు యొక్క శుద్ధీకరణ మన యొక్క జీవితంలో కలిగి ఉండాలని ప్రభు మరొకసారి ఆశ కలిగినటువంటి వారుగా ఉంటున్నాడు. ఏ విధమైనటువంటి శుద్ధీకరణ మనలో మనం కలిగించుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, మరి ప్రతి విషయంలో కూడా నీ జీవితాన్ని నమ్మకమైనదిగా కొనసాగింపు చేసుకోవాల్సి ఉంటుందని చెప్తాడు. రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఆ ప్రభు బల దగ్గర కోరుకున్నటువంటి కోరిక అదేనేమో. తన శిష్యులైనటువంటి వారి విషయమై ఆ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఆ శిష్యులైనటువంటి వారి యొక్క జీవితం ఆ విధంగా స్థిరపరచబడితే వారు సర్వ సృష్టికి మరి సువార్త ప్రకటిస్తారు కనుక అదే అనుభవం సర్వలోకానికి వారి ద్వారా బోధించబడుతుంది. మన యందు ఈ శ్రేష్టమైనటువంటి అనుభవం నెరవేర్చబడాలని ప్రభు ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశమే మన యందు నెరవేర్చబడాలని మనం ఆశ కలిగిన వారంగా ఉందాం. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందు మనం ఇంటి అనుభవాల్లో నూతనపరచబడటం మనకు ఎంతైనా అవసరం. ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమునందును మిమ్మును స్థిరపరచునుగాక. ఈ మాట నాలో నెరవేర్చబడాలి. ప్రతి సత్కార్యంలో నేను స్థిరపరచబడాలి. ప్రతి సద్వాక్యంలో నా జీవితము స్థిరపరచబడినటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉండాలి. ఆ విధంగా నిత్యరాజ్యం కోసమే నేను నా స్థితిని ఆయన ఎదుట నిలిపి ఉంచుకోగలను అని మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక రాస్తూ అపోస్తలుడు జ్ఞాపకం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. ఎందుకు మనలను సత్కార్యములలో సద్వాక్యములలో స్థిరులుగా ఉండాలని చెప్తుంటున్నాడంటే, ఎవరైనప్పటికీ అట్టి సత్కార్యములు అట్టి సద్వాక్యములు వారిని నిలిపించుకున్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని వారు పొందగలిగిన వారుగా ఉంటున్నారు. ఈ విశ్వాస యాత్ర యొక్క అనుభవం చివరిన ఏదో ఎటు కాకుండా ఏదో ఏంటి గాలికి గాలి ధూళికి ధూళి అనేటువంటి పరిస్థితి కాదు. ఈ మార్గం యొక్క అనుభవం ఏంటంటే అంత్యమున ఒక ఫలితం కోసమే మనము ఎదురు చూస్తున్నాం. ఈ విశ్వాస జీవితం యొక్క అనుభవం ఆ విధంగా నిరీక్షణతో కొనసాగుతుంది. ఆ ప్రభు దగ్గర యుగయుగాలు ఆ నిత్యమైనటువంటి సంతోషంలో నేను ఉంటాను. అది ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యంగా ఉంటుంది. దానికి సూర్యుడు అవసరం లేదు, ఆ ప్రభువే దానికి సూర్యుడై ఉంటాడు. అక్కడ ఏ విధమైనటువంటి ఇతర భౌతికమైనటువంటి సంగతులు ఏవి కూడా ఉండనే ఉండవు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మరి ఆ పరిశుద్ధ పట్టణం దాని యొక్క అనుభవాలన్నీ కూడా వివరిస్తూ వచ్చాడు యోహాను. మరి తన యొక్క దర్శనంలో చూచినటువంటి వాడే. కాబట్టి అట్టి నిత్య జీవమును నిరీక్షిస్తూ మనం వెళుతూ ఉంటున్నాం. ఎవరైనప్పటికీ కూడా వాడు దాసుడైనా స్వతంత్రుడైనా కానీ మీలో ప్రతివాడు కూడా ఏ సత్కార్యమును చేయనో దాని ఫలమును ప్రభు వలన పొందునని మీరు ఎరగవలసి ఉంటుంది. ఒకవేళ దేవుని కోసమై ఏ సత్కార్యములను చేసేటువంటి వారంగాను సద్వాక్యమునందు స్థిరపరచబడినటువంటి వారంగాను ఉండుట అనేది మరి ఏదో మనం చేసేటువంటి సాధారణమైనటువంటి పనేనేమో అని అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది,
దాని ఫలము ప్రభు వలన పొందుదురని మీరు ఎరిగి ఉండవలసినటువంటి వారుగా ఉంటున్నాయి. పిల్లలు ఒకవేళ దేవుని యందు నమ్మకంగా సాగి వెళ్ళటం అనేటువంటిది అది ఫలితముతో కూడినటువంటి అనుభవంగా ఉంది. తిమోతి పత్రిక రాస్తూ అపోస్తలుడు జ్ఞాపకం చేసే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో చదువుతున్నాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామం పేరిట అట్టి సత్కార్యములో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వారు, సద్వాక్యమందు స్థిరపడినటువంటి అనుభవం కలిగినటువంటి వారు, మరి తను తాను పవిత్రపరచుకొనుటకు అర్హమైన వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైనటువంటి పాత్రగా చేయబడతాడు. ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమునందు స్థిరపరచబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారమైతే మన పరలోకపు యజమాని వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రగా చేయబడతాం. తగిన కాలంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? తన కార్యముల కోసమై వాడుకుంటాడు, తన మహిమ నిమిత్తమై వాడుకుంటాడు, తన పరిచర్యలో వాడుకుంటాడు, తన కార్యముల్లో మనకు పాలిభాగం అనుగ్రహింప చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇట్టి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఆయన ఎదుట నమ్మకమైనటువంటి వారంగా ఉండుట, లేక సద్వాక్యములో మరి సత్కార్యముల్లో పాలివారంగా ఉండటం బట్టి మన యొక్క జీవితం ఆ విధంగా హెచ్చింపబడేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉంటుందని భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే తీతుకు రాస్తూ జ్ఞాపకం చేసాడు. దాని యొక్క అనుభవం ఏంటో చదువుదాం. తర్వాత పేజీలో ఉంటుంది. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యముల విషయము భ్రష్టులనయండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నాయి. అనేక లేక విశ్వాస జీవితం గురించి పరిశీలన చేసిన తర్వాత అపోస్తలుడు పౌలు తీతుకు పత్రిక రాస్తూ చెప్తుంటున్నాడు. కొంతమంది దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ వారు ఎలా ఉన్నారంట? అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా కనబడుతుంటున్నాయి. అయితే ప్రభు వాళ్ళ దగ్గర చేరినటువంటి మనం ప్రతి సత్కార్యమునందును సద్వాక్యమునందును స్థిరమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలని అపోస్తలుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, ప్రభు వాళ్ళ చుట్టూ చేరినటువంటి మనము దానిలో పాలిభాగస్తులుగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. అయితే దానిలో మనం పాలిభాగస్తులుగా ఉండడానికి మన జీవితంలో మరొకసారి ఏం చేయబడాలి? కడగబడాలి. ఆయన మనల్ని కడగకపోతే ఆయనతో మనకు పాలు లేనటువంటిదిగా ఉంటుంది. ఆయన మనల్ని కడగాలంటే మన యొక్క ఆసక్తి ఏమై ఉండాలంటే ప్రతి విధమైనటువంటి సత్కార్యమును జరిగించేటువంటి అనుభవం కలిగిన వారంగా ఉండడం మనకు అవసరంగా ఉంది. ఒకవేళ ఈనాటికి అంటే అనుభవాలు మన యొక్క జీవితంలో లేకపోతే పొదువ కలిగినటువంటి వారం అయితే మరొకసారి ప్రభు వాళ్ళ దగ్గరికి వెళుతున్నప్పుడు, ప్రభు నీ విషయమైనటువంటి సత్కార్యములు చేయట్లో నా జీవితాన్ని నమ్మకంగా కొనసాగింప చేసుకుంటున్నాను. నీ సద్వాక్యమునందు నా జీవితాన్ని నమ్మకంగా కొనసాగింపు చేసుకోవడానికి నేను మరొకసారి నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను అని ఆయనతో ప్రమాణం చేసినప్పుడు నూతనమైనటువంటి అనుభవంతో ఆయన మనల్ని కడిగి ఆయన బలలో ఏకీపించడానికి మనలను సిద్ధపరిచేటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. 3వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. తీతు తాను ఉంటున్నటువంటి ఆ యొక్క సంఘం మధ్యలో ఈ సంగతులను తెలియచేయాలని చెప్తుంటున్నాడు. ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడి ఉండవలసిన వారుగా ఉంటున్నారు. 3వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మనం గమనిస్తూ ఉంటున్నాం. 3వ అధ్యాయము మరొక చోట ఆ మాట మనం చూస్తాం. ప్రతి సత్క్రియలు అని దాన్ని వాడుతూ వచ్చాడు. 14వ వచనం. మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. సత్కార్యములు, సద్విషయములు, మరి సద్వాక్యము, ఈ మాటలు ఒకవేళ మన జీవితాన్ని ఒకవేళ ఆలోచింప చేయగలవేమో. లోకంలో జరిగించేటువంటి క్రియలన్నీ కూడా వాటి యొక్క అనుభవం ఏ విధమైనది? అవి నిష్ఫలమైన అంధకార క్రియలు అని రాశాడు దాని గురించి.
ఒకవేళ వాటి గురించి రాస్తూ యోహాను 1వ అధ్యాయంలో చూస్తా, అవి శరీరాశ, నేత్రాశ, జీవపటమంతో కూడుకున్నవి, అవి తండ్రి వలన కలిగినవి కావు అని రాశాడు. వాటిని మనం గత కాలంలో జరిగిస్తూ వచ్చినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఈనాడు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుని తన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి శుద్ధులుగా చేసి తన ప్రజలుగా చేసుకుని తన బల్ల దగ్గర, తన భోజన పంక్తి దగ్గర కూర్చోబెట్టుకుని ఆ భోజన పంక్తి దగ్గర మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ప్రతి సత్కార్యమునందునో ప్రతి సద్వాక్యమునందునో స్థిరపడినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారని. కొందరైతే ఎలా ఉన్నారంటే వారి యొక్క అనుభవం భక్తులు చెప్తూ వచ్చినటువంటి మాట మనం చదివాం కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో ఏంటంటే వారి యొక్క స్థితి అట్టి సంగతుల యందు వారు నమ్మకమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారుగా లేరు అని చెప్పాడు కొందరి గురించి వివరిస్తూ. అయితే ప్రియమైన దేవుని సంఘం, వాటి అనుభవం నుంచి మనం విజయం పొందినటువంటి వారమై దైవ చిత్తమును నెరవేర్చుటలో లేక దేవుని ఎదుట మన యొక్క జీవితాలను యోగ్యమైనదిగా కనపరచుకోవడానికి మన యొక్క ఆత్మ ప్రాణ దేహములను సంపూర్ణంగా సిద్ధపరచుకోవలసినటువంటి అవసరత మన యొక్క నిలిచినటువంటిదిగా ఉంది. దానికి మాదిరికరంగా మన యొక్క జీవితాన్ని ఉంచుకోవాలంట. మరి 2వ అధ్యాయము 8వ వచనంలో చదువుతాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అంటే క్రీస్తును పోలినటువంటి జీవితం, ఆయన మాదిరిగా ఉండడానికి అలా చేశాడు కదా, మనం కూడా దాని విషయమై మాదిరికరంగా జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం అని చెప్పాడు. 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. తీతు పత్రిక 2వ అధ్యాయము 7-8వ వచనంలో పరపక్షములో ఉన్నవాడు మనల్ని వచ్చి చెడ్డవాడు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మాదిరికరమైనటువంటి జీవితాన్ని ప్రభు మన యందు కోరుతూ వస్తూ ఉంటున్నాడు. అలా అయితే ప్రియమైన దేవుని సంగమా, ప్రభు యొక్క ఉద్దేశానికి మనల్ని మనం మరొకసారి లోపరుచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం కదా. మరి ఒకవేళ ఆ సత్కార్యములు చేసామండి గత కాలంలో, మరి సద్వాక్యం విషయమై ఆశ కలిగినటువంటి వారంగా ఉన్నామండి గత కాలంలో, ఈనాటి విశ్వాస జీవితం యొక్క అనుభవం అనేక సార్లు కాలం గడిచే కొలది దాని యొక్క స్థితి ఏమవుతుందంటే పలచబారినటువంటి అనుభవం. దాని గురించి మరి భారతదేశ క్రైస్తవ్యాల గురించి భక్సింగ్ గారు 1938-39 సంవత్సరాల్లో అమెరికాలో మరి ప్రసంగం చేస్తూ దాని గురించి చెప్పారు. అప్పటికి మరి భారతదేశం అంతా కలిసి ఉంది, పాకిస్తాన్ మొదలైనటువంటి సంగతులు. ఆయన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏ స్టేట్ వాళ్ళది, సిక్కులు ఉండేటువంటి ఆ స్టేట్ ఉంటుంది పంజాబ్. పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆయన దేవుని ఎరిగిన తర్వాత సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడంట. విస్తారంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు పంజాబ్లో, పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రాంతంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కలిశాడంట, ఒక మర్యాద కలిగినటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడంట. ఆయన అడిగాడంట, ఏమని, ఒక నిజమైనటువంటి క్రైస్తవుని నాకు చూపించు భారతదేశంలో, అప్పుడు నేను తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచుతాను. ఒక నిజమైనటువంటి క్రైస్తవుని చూపిస్తావా నాకు అని అడిగాడంట. అప్పుడు భక్సింగ్ గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఆయన అమెరికాలో ప్రసంగం చేస్తున్నప్పుడు సాక్ష్యం చెప్పాడు దాని గురించి. ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా, ఏంటి ప్రశ్న, ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, ఆనాటికే ఎన్నెన్నో పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, వేల కొలదిగా దేవాలయంలోనికి వెళుతున్నారు, ఎంతో మరి భక్తిగా విశ్వాసంతో వెళుతున్నట్లుగా వారు కనబడుతూ ఉన్నారు, వారి బైబిల్ వారి చేతుల్లో ఉంటున్నాయి, వారు ఎంతో ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వారు, మరి ఎంతో ప్రాముఖ్యమైన స్థలాల్లో దేవుని మందిరాలు ఉన్నాయి, ఎంతో పెద్ద పెద్ద మందిరాలు వేరే దేశాల్లో ఉన్నటువంటి మందిరాల యొక్క మోడల్స్ తీసుకొచ్చి కట్టారు, కోట్ల కొలది దానికోసమే వెచ్చించారు. ఇదేంటి ప్రశ్న, ఒక నమ్మకమైన క్రైస్తవుని భారతదేశంలో చూపించగలవా అని అడిగితే ఆయనకి వెంటనే మరి దేవుడి ఆత్మ ప్రేరేపితుడై ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అవును నిజమే అని దేవుడు చెప్పాడంట. ఆ తర్వాత ఆయన స్వార్థ ప్రకటించిన తర్వాత అనేకులు రక్షించబడ్డారు. వందల కొలది ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారే ఆత్మీయమైన ఆసక్తితో ముందుకొచ్చారు. ఎంతో నమ్మకంగా వారి యొక్క పాత బ్రతుకంతటిని కూడా విడిచిపెట్టేసి విశ్వాసంతో దేవుడిని వెంబడించడం మొదలుపెట్టినటువంటి వారుగా ఉన్నారు. అయితే అలాగే ఉండలేదు. ఆయన చెప్పిన చివరి మాట ఏంటంటే చాలా మంది మళ్ళా వెనకకు జారి వెళ్ళిపోయారు. బ్యాక్ స్లైడింగ్ అనే సంగతి అప్పుడే ప్రారంభమైపోయింది అక్కడ భారతదేశంలో. వెనుకకు తిరిగినటువంటి సంగతి, ఏ బలహీనతలు విడిచిపెట్టి వచ్చారో మళ్ళా బలహీనతల వైపు వారి యొక్క దృష్టి
మండినటువంటిదిగా ఉంది. దేవుని మహిమ కోసమై వారు చక్కగా నిలిచి ఉండలేనటువంటి అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారు. ఆ తర్వాత దేవుడు తాను ఇచ్చినటువంటి ఆ సంఘ దర్శనం తర్వాత విస్తారమైనటువంటి సంఘాలు స్థాపించబడ్డాం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యములకు మరి ఆ దేవుని ప్రజలు విధేయతతో కూడినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉండడం జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఒకవేళ ఈనాడు కూడా అటువంటి ప్రశ్న అవసరమేనేమో. ఒక నమ్మకమైన విశ్వాసిని చూపించగలవా? ఒకవేళ ప్రశ్న వేస్తే మనలో ఎవరు నేనున్నాను నమ్మకంగా అని చెప్పగలిగినటువంటి అనుభవం కలిగిన వారం ఎంతమందిని ఆయన ఎదుట నిలిచి ఉండగలం? ప్రభు ఒకవేళ ఆయన దిగి వస్తే, ప్రభు ఇదిగో నీ కోసమే సిద్ధంగా ఉన్నాను, నీతో వస్తానని చెప్పగలిగిన అనుభవం మనలో ఎంతమందిలో నిలిచి ఉంది? ప్రతి సత్కార్యంలోనూ సద్వాక్యంలోనూ స్థిరపడినటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా మనము ఎంతమంది ఆ ప్రభు యొక్క బలలో ఏకీవించడానికి యోగ్యంగా మన హృదయాలను సిద్ధపరచుకున్నాం? ఆలోచన చేసుకుందామా? ఒకసారి మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఆయన మనల్ని కడగకపోతే ఆయనలో మనకు పాలు లేదు కదా. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు కదా. నా విషయమై నీవు ఎలా జీవిస్తున్నావు? ప్రతి సత్కార్యంలో సద్వాక్యంలో స్థిరమైనటువంటి అనుభవంతో నీ జీవితం సాగి వెళుతుందా? దానికి నీవు మాదిరికరమైనటువంటి వ్యక్తిగా నిలిచి ఉన్నావా ఈ లోకంలో అని ఆయన మనలో ప్రతి వారిని అడుగుతూ ఉన్నాడు. మన దగ్గరికి వచ్చాడు, మన ముందే ఉన్నాడు. ఒకవేళ మనల్ని కడగడానికి ఇష్టపడుతున్నాడు. లేదు ప్రభా, అట్టి స్థితి నాలో లేదు అంటే ఆయన విడిచిపెట్టేయాలని ఇష్టపడట్లేదు. కానీ ఏమనుకుంటాడు? నేను నిన్ను కడుగుతాను, నిన్ను శుద్ధి చేస్తాను, నాతో పాటు నా భోజన పంక్తిలో పాలిభాగస్తుడిగా ఉండు అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క మరి ఆ నడక ఏ విధంగా ఉందో, ప్రతి సత్కార్యములు జరిగించుటలో మాదిరికరంగా జీవించగలుగుతున్నామా? ప్రతి సత్కార్యములను చేయుటలో యోగ్యమైన జీవితం కలిగినటువంటి వారంగా ఉన్నామా? ఆయన సద్వాక్యం యందు నిలిచి స్థిరమైనటువంటి అనుభవంతోనే సాగి వెళుతున్నామా? లేకపోతే కేవలం ఏదో మందిరంలో ఉన్నంత వరకే దేవుని యొక్క వాక్యం కొన్నిసార్లు, ఇంకా కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అనుసరిస్తాం. ఎందుకంటే అనుకూలంగా ఉంటుంది కాబట్టి. కొన్నిసార్లు బయటికి వెళితే దేవుని వాక్యం లేదు, ఇంకా ఏం లేదు. లోకంలో ఎక్కడ కుదురుతుందండి దీంతో? అందుకే దీన్ని కూడా తీసుకెళ్ళాలి, ఇంట్లో పెట్టేస్తాం. భక్సింగ్ గారు చెప్పాడు ఏంటంటే, నేను రక్షించబడినటువంటి మొదటి దినాల నుంచి ఈ బైబిల్ నా చేతిలో ఎప్పుడు నాకు దూరంగా లేదు. ఏ పరిస్థితిలో కూడా ఆయనకి దూరంగా లేదు. ఆ విధంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షమైనటువంటి సంబంధాన్ని కలిగి వెళ్ళిన వారుగా ఉన్నారు. వారిని అనుసరించిన అనేక దైవజనులు మరి ఆ విధంగానే ప్రభువును సేవిస్తూ అంతవరకు నమ్మకంగా ప్రభు కోసమై నిలిచి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మనకు మాదిరిగా వారు నిలిచారు. పిల్లలు ఒకవేళ దేవుని సంఘముగా ఈనాటి దైవ జనులైనటువంటి వారిని ఎరిగి ఉన్నామో ఎరగలేదు. ఒకవేళ వారే కాదు, మనకి అంతకుముందు నిలిచి ఉన్నటువంటి గొప్ప సాక్షి సమూహంలో వారు కూడా ఉన్నారు కనుక వారిని కూడా స్మరించుకోవడం ఎంతైనా మంచిదే. అయితే దైవ గ్రంథం, మన చేతికి ఇవ్వబడిన దైవ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. ఏమని? ప్రతి సత్కార్యంలో సద్వాక్యంలో నీ జీవితము స్థిరమైనటువంటిదిగా ఉందా? దానిని నీవు మాదిరికరమైనదిగా కలిగినటువంటి వాడుగా ఆమెగా జీవించగలుగుతూ ఉంటున్నావా? ఎందుకంటే ఆ ఎఫెసీ పత్రికలో రాస్తూ ఉంటున్నాడు, మేలు చేయటలో మన యొక్క జీవితం ఎప్పటికీ కూడా విసిగిపోయేటువంటి అనుభవం కలిగి ఉండకూడదు అని చెప్పాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాం. క్షమించండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. రాత్రంతా వర్షము ట్రైన్లో బైబిల్ తేమ లాగినట్టు పేజీ తిరగట్లే. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయటం యందు విసుగక ఉందము, మనము అలయక మేలు చేస్తేమని తగిన కాలమందు పంటకపోతుంది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం అది. మనలను ఫలవంతమైన వారిగా చేయాలని, మనల్ని ఆశీర్వాదములకు కారకులుగా చేయాలని, మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుతూ వస్తున్నాడు. అప్పుడు ఆయన యొక్క మాట మనము నెరవేర్చవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రతి సద్వాక్యమునందు, ప్రతి సత్కార్యమునందు స్థిరమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉండడం మన జీవితాలకు ప్రభు నేర్పిస్తున్నాడు. అదే ఆ బల దగ్గర తన శిష్యులైనటువంటి వారికి ప్రభు నేర్పించినటువంటి పాఠం అది. ప్రతి సత్కార్యము చేతిలో మీరు సిద్ధపడి ఉండాలి, స్థిరంగా ఉండాలి. శిష్యులారా,
ఈ మంచి కార్యం నేను మీకు చేసి చూపిస్తున్నాను కదా. అంటే ఏదో పళ్ళెంలో నీళ్లు పోసుకుని కాళ్ళు కడుక్కోమని కాదు. కొన్ని సంఘాల వాళ్ళు అలా చెప్పారు. ఒక ఆయన భయంకరమైన సిద్ధాంతాన్ని పెట్టాడు. ఏంటంటే అందరూ ఒకరి కాళ్ళు ఒకటి కలుపుకోవాలంతే. అడిగాడు నన్ను ఆ సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తి, మీరు కాళ్ళు కడుక్కుంటారండి ఒకళ్ళు అన్నాడు. అవి లేదండి కడుక్కోలేదంటే, మరి చెప్పాడు కదా దేవుడు వాక్యంలో ఉన్నది నెరవేర్చవా నువ్వు అంటాడు. అదేనా ప్రభు చెప్పింది? కాళ్ళు కడుక్కోమనేనా చెప్పింది? ఒకవేళ అలాగైతే దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు ఉన్నాయని ప్రత్యక్షంగా అది ఉన్నదన్నట్టే నువ్వు చేయగలుగుతావా? లేదే దాని వెనక ఉండేటువంటి దేవుని ఆత్మకి ఉద్దేశం ఉంది. ఆయన తన ఆత్మతో ఆ సంగతులను బోధిస్తాడు. దాన్ని మనం అనుసరించాలి. ప్రభు ఆ బల దగ్గర తన శిష్యులకి ఏం చెప్తాడంటే, ప్రతి సత్కార్యము చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. సద్వాక్యమును నెరవేర్చడానికి మీరు స్థిరమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి. మేలు చేయుట అనేటువంటి అనుభవం. మనం మేలు చేయటం ఎందుకు విశ్వసించమో, మనం అలాగే మేలు చేస్తేమని తగిన కాలమందు మంటకు వస్తాం. మంచి చేయడానికి మనం సిద్ధంగా ఉందాం. మేలు చేయడానికి సిద్ధంగా ఉందాం. ఈనాడు మన యొక్క జీవితాల్లో చేయవలసినటువంటి పని, మీకు తెలియనటువంటి ఆహారం నా దగ్గర ఉంది అంటాడు ప్రభు. ఆయన మేలు చేయడానికి బయలుదేరాడు. ఏం చేశాడు? అక్కడ ఒక స్త్రీని రక్షణలోనికి నడిపించాడు. తన జీవితాంతటిని కూడా తన ముందు ఉంచేశాడు. తన బలహీనతలేంటో తనకు చెప్పాడు. ఒకవేళ ఆమె ఒప్పేసుకుంటూ వచ్చింది, తన బలహీనతలన్నిటి నుంచి విజయం సంపాదించడం ఎలాగో ఆమెకి నేర్పించాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడా అని ప్రశ్నించింది. ఆ సమాజంలోనికి వెళ్ళింది. ఆ ప్రాంతం అంతటా కూడా క్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించేసింది. అనేకులు ఆ ప్రభు చెంతకు వచ్చేసారు. పిల్లరా, ఏ సత్కార్యములు చేయగలుగుతున్నా? మేలు చేసేటువంటి అనుభవం ఏంటి? ఎవరైనా ఉదయకాలం అమ్మ కొంచెం ఏదైనా పెట్టండి అంటే వాడికి కాస్త రాత్రి మిగిలిపోయినటువంటి అన్నం పెట్టి మేలు చేశామని మనం తృప్తి పడతా ఉంటాం. కొన్నిసార్లు ఎవడైనా దగ్గర వస్తే ₹1 ₹2 కాయిన్ వేసి నేను కూడా ఏం చేశాను, మంచి చేశాను అని తృప్తి పడిపోతా ఉంటాం. ఇవన్నీ ఎందుకు ఉపయోగం లేనటువంటి సంగతులు. మరి ఆ మిగిలిపోయినటువంటి ఆ యొక్క ఆహారం అంతా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్రోల్ ఎక్కువ ఉండదు కానీ అక్కడ కర్ణాటకలో ఆవులు వస్తాయి పొద్దునే, వాటికి పెడతా ఉంటారు. నిజానికి అవి తిని అవేమి ఆరోగ్యంగా ఉండవు. అవి తిన్నప్పుడు అవి ఎంతో బలహీనం అయిపోతాయి. వీళ్ళ తృప్తి ఏంటంటే మేము దానికి ఆవుకు ఆహారం పెట్టాము. ఆవు అంటే ఏంటంట తెలుసు మీలో చాలా మంది, మళ్ళీ నేను చెప్పాను దానికి. ఒక ఆవు చుట్టూ తిరిగితే ఏం చేసినట్టంట, లోపల ఉండి దేవుడు అందరి చుట్టూ తిరిగి వచ్చినట్టే. అది అక్కడ గొప్ప సంగతి. అదనమాట వాళ్ళు నేర్చుకున్నారు. దానికి వాళ్ళు మిగిలిపోయిన ఆహారం పెట్టి మేము ఎంతో గొప్ప కార్యం చేసామని అనుకుంటారు. మనం కూడా అలాగే ఉన్నామా? మన నీతి పరిశీలన నీతి కంటే ఎక్కువగా లేకపోతే ఏమి లాభం? మేలు చేయడం అంటే ఏంటి? ఆయనను గూర్చి ప్రకటించుట, ఒక ఆత్మను రక్షించుట. ఒక ఆత్మ రక్షించబడితే ఏమవుతుందట? పరలోకంలో గొప్ప సంతోషము కలుగుతుంది కదా. ఆ మంచి మేలైన కార్యము, అట్టి సత్కార్యము చేసేటువంటి అనుభవం మన జీవితంలో మరి మరిచిపోయేటువంటి వారమైతే ధైర్యంగా ప్రభు బల దగ్గరకు ఎలాగ వెళ్తాం? ఆ బల దగ్గర దేవుని వాక్యం చదువుకున్నప్పుడల్లా ఏం చదువుతాం? ప్రభువా, నీ వచ్చే పర్యంతం నీ వాక్యాన్ని, నిరక్షణ సువార్తను నేను ప్రకటిస్తాను అని మనం ప్రమాణం చేసి బలలో ఎక్కిపిస్తున్నాం. ఎంతవరకు మనం ప్రకటించగలుగుతున్నాం? మన లోకంలో మాదిరిగా ఉండగలుగుతున్నామా? మనల్ని చూచినటువంటి వారికి క్రీస్తును ప్రదర్శిస్తున్నామా? మనల్ని చూచినటువంటి వారికి కనీసం వీళ్ళు ప్రభుని ఎరిగిన వారని చెప్పుకోవడానికి ఏమైనా ఆధారాలు మన దగ్గర కనబడుతూ ఉంటున్నాయా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటిది నా ఉద్దేశం కాదు, కానీ దేవుని వాక్యం యొక్క ఆలోచన అది. ప్రతి సత్కార్యమునందును, ప్రతి సద్వాక్యమునందును స్థిరమైనటువంటి అనుభవం కలిగిన వారిగా ఉండుట. గలతీ పత్రికలో మనం చదువుకున్న మాట, మనము మేలు చేయట యందు విసుకక యందుము, మనము అలయక మేలు చేస్తమని తగిన కాలమందు మంటకు వస్తాం. ప్రియులారా, కొన్నిసార్లు చేసాంలే, ఇటువంటి చాలా చేసాం తమ్ముడు, నువ్వు ఇంకేదో చిన్న వయసులో ఉన్నావు చెప్తున్నావు, కానీ ఇవన్నీ మేము ఎప్పుడో చేసాం, ఎందుకంటే మీ తాత దగ్గర నుంచి మాకు దేవుడు తెలుసు అని చెప్పారనుకోండి ఎవరైనా, వాళ్ళకి మాట ఏంటంట, మనము మేలు చేయట యందు విసుకక యందుము, మనము మేలు చేయట యందు విసుకక ఉండిన ఎడల తగిన కాలమందు పంటను కోస్తాము. మరి ఆ పంట కోసే వరకు మనం అలా సిద్ధంగా ఉండాలి కదా. అంతేగాని కొన్నిసార్లు ఆ పంట రాకుండానే పండేసిందిలే పర్వాలేదు,
ఆ యొక్క కంకులు కనబడుతున్నాయి పర్వాలేదు అని అవి ప్రారంభమైనప్పుడే కోసేసేటువంటి అనుభవం ఎక్కడైనా ఉంటుందా? అపోస్తలుడు రాశాడు ఏమని, వ్యవసాయదారుడు ఏం చేస్తాడంట, నాటుతాడు, దాని యొక్క అనుభవాల గురించి ఎదురు చూస్తాడు, మరి ఓపికతో ఎదురు చూసేటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అప్పుడు అది నిజమైనటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని కోసుకొని ఆ పంటను సమకూర్చుకునేటువంటి వాడుగా ఉంటాడు కదా. అటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. తగిన కాలమందు ఆయన మన ప్రతివిధమైనటువంటి అనుభవం మనకు ఆశీర్వాదకరంగా అందించాలంటే నమ్మకమైనటువంటి అనుభవంతో సాగి వెళ్ళాలి. నిత్య జీవమును స్వతంత్రించుకునేటువంటి మార్గము అదే. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట అపోస్తలుడు జ్ఞాపకం చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చదువుతున్నా, నిత్య జీవం కోసమే కదా మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చింది. నిత్య జీవం కోసమే కదా ఈ వాక్యం అంతా బోధించుకునేది. ఒకవేళ నిత్య జీవమును ఆశించే కదా మనం ప్రభువునందు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడేది. అయితే నిత్య జీవం మనం ఆశించేటువంటి వారం అయితే ఎలా బ్రతకాల్సి ఉంటుందో చెప్పాడు. 7వ వచనం, రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును. సత్క్రియలు, సత్కార్యములు, మరి లేకపోతే మరి ఆయన కోరుకున్నటువంటి ఆ యొక్క సత్కార్యమునందు సద్వాక్యమునందు స్థిరపరచబడినటువంటి అనుభవం మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు మనము నిత్య జీవంలో ప్రవేశించేటువంటి ఆ భాగ్యాన్ని అనుభవించగలిగిన వారంగా ఉంటున్నాం. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళదాం. ఆయన వాళ్ళ చుట్టూ చేర్చబడమే గొప్ప ధన్యత. ఒకవేళ యోగ్యమైన అనుభవంతో దానిలో ఏకీవించడం సంపూర్ణమైనటువంటి ధన్యతను కలుగజేస్తుంది. ప్రతి సత్కార్యమునందునో సద్వాక్యమునందునో స్థిరమైనటువంటి అనుభవం కలిగిన వారంగా చేయబడినట్లు ఆ ప్రభు మనకు సహాయం చేస్తాడని నిరీక్షించుదాం. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఆయన అనుగ్రహింప చేస్తానని చెప్పాడు. నిత్య జీవాన్ని అనుగ్రహింప చేస్తానని ఆయన మనతో చేసినటువంటి శ్రేష్టమైన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దానిలో ఒక భాగం ఆ బలలో ఏకీపించడం. అయితే దానితో పాటు నెరవేర్చవలసిన అనేకమైన సంగతులు మనం కలిగిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యం సమయానుకూలతను బట్టి మనకు అందించబడినప్పుడు ఆ వాక్యం ద్వారా ఆ సంగతులను గ్రహిస్తూ దాని మీద నమ్మకంగా సాగి వెళ్ళేటువంటి వారంగా ఉందాం. ప్రభు విషయమైనటువంటి సత్కార్యములు చేయడానికి, వాటిని ఓపికగా చేయడానికి, మహిమను ఘనతను అక్షయతను వెతుకుచు మన యొక్క జీవితాన్ని కొనసాగింపు చేసుకోవడానికి మరొకసారి ఆయన పరిశుద్ధ పాదములను ఆశ్రయించుదాం. ఆయన మనకు మార్గదర్శిగా ఉన్నాడు కనుక ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం కోసమై మరి మనలను యోగ్యమైన వారంగా తన ఎదుట సిద్ధపరచుకుని ఆ పరిశుద్ధ బలలో ఏకీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రభు వాళ్ళ దగ్గరికి పెడదాం. రైతు మోకరించండి. ఆయన పరిశుద్ధమైనటువంటి బల